Hi, welcomes to Raja Vikramaditya channel. Some health tips by Raja Vikramaditya. జామ పళ్ళు ఎక్కువగా తింటే రోగనిరోధక శక్తి అనేది మన శరీరంలో పెరుగుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టమాటాలకు ఉంది. బీట్రూట్ బీపీని క్రమబద్ధీకరించి మన శరీరాన్ని నిలకడగా ఉంచుతుంది. దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఎక్కువగా ఉంది. కమలా ఫలాలు న్యూమోనియాకు చక్కని మందు. యాపిల్స్ తింటే నిద్ర బాగా పడుతుందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఆవాలు అజీర్తిని తగ్గించి జీర్ణక్రియ మెరుగుపడడానికి సహాయపడతాయి. నేరేడు పళ్ళు ఎక్కువగా తీసుకోవడం వల్ల మన కడుపులో ఉండే వెంట్రుకలు పురుగులు నశించిపోతాయి. అందరూ ఎక్కువగా బాధపడే గ్యాస్ట్రిక్ సమస్యకు మునగాకు చక్కటి మందు. ఫలాల్లో రాజైన మామిడి పండుకి మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించే శక్తి ఉంది. క్యారెట్లు మన శరీరంలోని నరాలను బలహీనత నుండి కాపాడి బలంగా ఉంచడానికి సహాయపడతాయి. సపోటా పళ్ళు మలబద్ధకాన్ని నివారిస్తాయి, జీర్ణక్రియ సక్రమంగా జరిగేటట్లు చూస్తాయి. దానిమ్మ రసం కామెర్లకు మరియు రక్తం పట్టడానికి మంచి మందుగా పనిచేస్తుంది. ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గించి మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది. మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న చాలా మంచి ఔషధం. చేపలు తింటే కంటికి సంబంధించిన మరియు రొమ్ము క్యాన్సర్కి సంబంధించిన వ్యాధులు తగ్గే అవకాశాలు ఎక్కువ. ఉలవలు అందరూ ఇబ్బంది పడే ఊబకాయం అనే సమస్యను తగ్గించడానికి సహాయపడతాయి. పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగొడతాయి. ఉల్లిపాయలను ఎక్కువగా తినడం వలన మనం శ్వాసకోశ సమస్యల నుండి బయటపడవచ్చు. అల్లం కడుపు ఉబ్బరాన్ని అజీర్తిని తగ్గిస్తుంది, మలబద్ధకాన్ని కూడా వదిలిస్తుంది. మునక్కాయలు ఆకలిని మరియు విటమిన్ ఈని పెంచడానికి బాగా ఉపయోగపడతాయి. అరటిపండు ఇందులో ఆల్కలిన్ అధికంగా ఉంటుంది, ఇది ఆక్సిజన్ స్థాయిని పెంచడానికి సహాయపడుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటం మూలాన ఆరోగ్యంగా ఉంచుతుంది, మలబద్ధకాన్ని నుండి మనల్ని రక్షిస్తుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.